ఆ సందర్భానికి మీరు ఒక యంగ్ అండ్ ఎనర్జెటిక్ లీడర్. ఇప్పుడు కూడా అదే ఎనర్జీతో ఉన్నారా మరి? తప్పేముందమ్మా? కొందరు అంటున్నారే ఆయన పెద్ద ఆయన అయిపోయిండు, పార్లమెంట్ దాకా పోయి ఏం కొట్లాడతాడు మన కోసం. ఆయనకు తెలియదు. ఆయన అడిగే దొరలని అడిగితే నేను చెప్తా. ముగ్గురు ఒక రోజు విలువ నేను చెప్తా. నాకేం చెప్పాను. ఇప్పుడు వాళ్ళు ఇది చూస్తారు కాబట్టి చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నా, ఇలా రన్నింగ్ పెట్టలే కదమ్మా, పరిగెత్తే పోటీలు ఉన్నాయి. ఇక్కడ లేవు. ప్రజలు ఓటేసాకే అవును, ప్రజలకు పని చేయాలి. ఆ రోజు కూడా నాకు పోలియో ఉంది ఫస్ట్ నుంచి. ఆ రోజు ఈ పోలియోతోనే పని చేసిన, ఈ రోజు కూడా ఈ పోలియోతోనే పని చేస్తాను. మనిషి బుద్ధి ఉండాలి, మనవత్వం తత్వం ఉండాలి, సహాయం చేసే పరిస్థితులు ఉండాలి. ఏది చేస్తే నా వాళ్ళకి ఏది లాభం అవుతుందో చెప్పాలి. అవి కోకలు నేను కంటిన్యూ దినాలు చెప్తా, దినాలు చెప్తా నేను. అందుకొచ్చే మనది ఒక్కటి కాదు కదా. అందుకొచ్చే నేను ఏమన్నా కుల వృత్తుల మీద ఉన్న ప్రతి వాళ్ళకి చెప్తా నేను. మేము ఇప్పుడు కాదు, నేను గతంలోనే గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు వ్యవసాయం చేసి వచ్చిన తర్వాత బొంతలు సాపలు వేసుకొని కూర్చున్నారు అందరు రాత్రిపూట. అక్కడ మేము ఏం చేస్తున్నామంటే భూభావతం అన్నప్పుడు ఫేమస్. అవును, ఏంటంటే వాళ్ళకు ఆ రూపకంగా చెప్తేనే అర్థమవుతుంది. అవును, అవి కూడా చేసినాం. ఎక్కడెక్కడ మేల్కొల్పాలంటే అక్కడ చేసినాం. చూడాలి. రైట్. ఇప్పుడు ఇంకా కొందరు ఆయనకున్న చెవులకు ఏంటి సంబంధం అని అడుగుతున్నారు కొందరు. నాకు ఒకరికే సంబంధం ఉంది, ఇద్దరికి లేదు. ఇప్పుడు మరి ఇప్పుడు మేము పోట్లాడే వాళ్ళం ముగ్గురం ఉన్నారు. అవును. కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి ఆ కొండ వాళ్ళ యొక్క మాధవరెడ్డి కొడుకు అనే పేరు తప్ప మిగతా దాఖలాలు లేవు. ఓకే. నేను ఉమ్మడి రంగారెడ్డిలో నేను లోకల్ వ్యక్తిని, రంజిత్ రెడ్డి మాత్రం లోకల్ వ్యక్తి కాడు. ఓకే. అది కోడే కూస్తున్నారు అందరూ. ఓకే. ఓకే. ఈ ముగ్గురిట్లో పంటనం ఏముందంటే మేము కూర్చొని చెప్తే వాళ్ళు పరిగెత్తినా చేయలేరు. నేను అందుకుంటే క్లియర్గా చెప్పిన, నేను ఏడికి పోయినా కానీ 70-80 మీటింగులు చేస్తా కానీ కూర్చొనే చెప్తా. నేను అది చెప్పిన నేను నా జనాన్ని ఉరికిపిస్తాను, నేను ఉరుకుడు కాదు కదా. పని ఎవరు చేయాలి, ఎట్లా చేయాలనేది కావాలి. పార్లమెంట్లో కూడా పరిగెత్తేది ఉంటాయి. ఏమన్నా కూర్చొని మంచి ముచ్చట్లు అడగాలి. మా ప్రాంతానికి ఏం కావాలి, ఏది మీరు చేయాలి, మీరు ఎందుకు చేయొద్దని కొట్లాడాలి తప్ప పోరాటం చేసి తెచ్చుకోవాలి తప్ప మిగతా లేవు కదా. అది వాళ్ళకు ఆలోచన విధానం లోపల మార్పు రావాలి. రైట్. అంత బాగానే ఉంది. మరి మీరు ఇప్పటి వరకు ప్రచారం మొదలు పెట్టలేదు, భయపడ్డాడు అని ఒక మా టాక్ కూడా వినబడుతుంది. నేనేమంటున్నమ్మా, నేను భయపడితే మీకే మంచిది కదనే. నేను ప్రచారం చేయకపోతే నీకే మంచిది కదా. నువ్వు ఏడ చూస్తున్నావు నా ప్రచారం? ఇప్పుడు మీరు రాగానే ఒకటి అడిగారు, ఏం సార్ డల్ ఉన్నామని. అవును, ఉన్న రాష్ట్రం అంతా తిరిగేస్తే ఏమైతుంది? అంతేగా డల్లే. ఈ మూలకి మహేశ్వరంకి వెళ్ళి తాండూరు వరకు పోతే ఎట్లుంటుంది కదా. అంటే 2:30కు వస్తాను ఆమెతో. ఏం తల్లి? అవును, 2:30కు వస్తానా. ఇప్పుడు ఎంత అయింది? 5:30, 6. అంటే నేను ఏమంటున్నా, వ్యవస్థ లోపల మేము ఖాళీగా లేము. కరెక్ట్. ఇక సపోర్ట్ చేసుకుంటా బాధలు పెట్టుకుంటా పోతేనే తిరుగుతున్నాను అనుకుంటే ఆ పని నాతో కాదు. మేము సావధానంగా ఎవరికి ఏం చెప్పాలి, ఏడ కూర్చొని ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి, రోజు ఎన్ని టెలిఫోన్లు మాట్లాడాలి, ఏం చేయాలని. నేను కేసీఆర్ గారు నాకు టికెట్ డిక్లేర్ చేసి నుండి కొన్ని వేల సంఖ్యలో ఉపాధ్యాయ వర్గం నాకు టెలిఫోన్లు చేస్తుంది. అదే కాకుండా ఆ రోజు ఉన్నటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, అదేవిధంగా కార్పొరేటర్స్ అందరూ కూడా టెలిఫోన్ చేస్తాం. అన్నా నువ్వు ఉన్నప్పుడు మాకు ఇట్లా చేసినావు, మేము తప్పకుండా ఇప్పుడు నీకు చేస్తాం. నువ్వు ఆ ఆలోచనే పెట్టుకోవద్దు, మేమంతా నువ్వు ఎక్కడెక్కడ అవసరం ఉంటే రోజు రిపోర్ట్స్ నీకు ఇస్తాం. అట్లా అని మేము ఊకుంటలేము కదా. వాళ్ళ మీద కూడా చెక్కింగ్ పోతున్నాం మేము. అవునా? అలా మరి ఇప్పుడు ఎందుకు పోయినా నేను చెప్పిపోలే, చెప్పకుండానే దొరకలేదు. ఓకే. 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 అయితే జాగ్రత్తగా ఉండాలి అయితే మీతో. తప్పేముందమ్మా, వాస్తవం చెప్పుకోవాలి. ఇప్పుడు మనకు ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యేస్ గెలిచిన వాళ్ళు 4 అదేవిధంగా ఎమ్మెల్సీలు ఉండు.
నిరంతరం పోరాడుతున్నారు. అవును వాళ్ళతో పాటు ఇప్పుడు ఇన్ఛార్జెస్ ఉన్నారు. ప్రతి కులం నుంచి ఒక బీసీ కులాలకి ఒక ఇన్ఛార్జెస్ వచ్చారు, అవును వాళ్ళు తిరుగుతున్నారు. అదేవిధంగా ప్రవీణ్ గారు ఉమ్, వాళ్ళ బృందం ఉమ్, నిరంతరం తిరుగుతున్నారు, అవును గాలి ఇస్తారు. కాకపోతే నేను ఏమన్నా ఇప్పుడు భజనలు చేసుకుంటూ పోతలేం మేము, అది కన్స్ట్రక్టివ్గా వెళ్తున్నారు. అంతేగాని నామినేషన్ వేసినాక చూడాలి మా పరిస్థితి. అచ్చా ఓకే రైట్. ఇప్పుడు మీరు ఆర్ఎస్ ప్రవీణ్ గారు అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ గారి కోసం వాళ్ళ దళిత బహుజన బిడ్డలు 24 hours పనిచేస్తున్నారు ఆయన కోసం. అట్లా మీకోసం ఎవరు చేస్తున్నారు? మీ ముదిరాజ్ బిడ్డలు మీకోసం నిలబడ్డారా లేదా? నేను ఏమంటున్నా, అక్కడనే ఉన్నది ఇప్పుడు, అక్కడనే ఉన్న తారాంశం. ఆ, మొన్న చెవెళ్ళ మీటింగ్ చూసినా మీరు? అద్భుతంగా జరిగింది. దయచేసి చూసిన బ్రహ్మాండంగా అసలు. అక్కడ చూస్తే వచ్చిన వాళ్ళు ఎవరు అనేది తెలిసిపోతుంది. ఓకే ఏ పార్టీలో ఉన్న అందరు అసలు తాళాలు వేసుకొని వచ్చారు. అవును నిజమే. నీకు అప్ప వరకు రోడ్లు జామ్ అయిపోయినాయి, బస్సులు అవును కిక్కిరిచిపోయింది, గ్రౌండ్ అంతా రోడ్లన్నీ జనమయం అయిపోయినాయి. అవును అంటే దాని అర్థమైంది, ఆ, అక్కల దారికి ఇషారా కాఫీ, అంతే. అంతేగాని ఓకే. అయితే మీరు టీడీపీలో ఉన్నప్పుడు ముదిరాజులు మీ వెంట సంపూర్ణంగా ఉన్నారు, కానీ మీరు టీఆర్ఎస్కు మారారు కాబట్టి కొంచెం అలిగారు మీ మీద అని ఒక మాట విన్నాను. అడిగాడు అనేది కాదు, కానీ ఆ రోజు ఏమైందంటే నేను ఆయుష్ కూడా అడిగినాను క్లియర్గా. ఆ, అప్పుడు ఏంటంటే సిట్టింగ్లకు ఇస్తామని కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పిండ్రు. అవును ఎప్పుడు కూడా ముద్రాల మీద అంత ప్రేమే వరకు లేదండి. ఇప్పుడు ఆ భయానికే వీళ్ళు ఇచ్చారు, తలా ఒక పార్టీ ఒకరికి ఇచ్చారు, రైట్. పార్టీలకి వెళ్ళి ఒకటి ఇచ్చారు, 4 ఇవ్వచ్చు కదా, మరి ఇవ్వలే కదా. అంటే సందర్భం ఏంటంటే సమయం అనుకూలంగా వ్యవహారం జరగాలి. ముద్రాలు ఏంటంటే బీఆర్ఎస్ మీద వాళ్ళ అలకతోని కొంతమంది అచ్చా ఓకే. ఎందుకు పోయినాం అంటే మనం ఏమంటున్నామంటే అధినేత కేసీఆర్ గారు గ్రౌండ్ రియాలిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఆ గ్రౌండ్ రియాలిటీ ఉన్నటువంటి వ్యక్తి కాసే చెట్టుకే రాళ్ళు కొడతాం మనం, అవును అవునా కదా? అట్లా ఆయన పనులు చేసిండు, మన కళ్ళ ముంగట ఉన్నాయి. నేను ఆయన దగ్గరుండి కాదు, మరి పోరాటం నుండే చెప్తున్నా నేను. అంతే కదా. ఆయన కూడా నేను అగ్నిస్తో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మంచి చేసిన కనుక సపోర్ట్ చేస్తున్నాం, మంచి చేసిన కనుక నిలబడుతున్నాం. అన్న ఆయన చేసినటువంటి పనులు కళ్ళ కట్టినట్టున్నాయి. అవును ఈరోజు ఏమైందండి, 10 సంవత్సరాలు ఆయన చేసినటువంటి పనులు, మిషన్ భగీరథ ఎంత బ్రహ్మాండమైన సందర్భం అండి. మహిళలు నల్లకాడ ఇట్లా కట్కేయారు, నల్లలో వస్తున్నాయి. అవును అవును ఇప్పుడు ఎందుకు వస్తలేవండి? ఒకటే కట్ కేసు నువ్వు వేసినా నేను వేసినా ఒకటే తీరు రావాలి కదా. అంతేగా. కేసీఆర్ వేస్తే వచ్చింది, ఇప్పుడు నువ్వు వేస్తే ఎందుకు వస్తలేవు? అంటే నీ ప్లానింగ్ లేదు, అది. నీ ఆలోచన విధానం లోపల మార్పు ఉంది. కనుక మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి, ఏది చేస్తే బాగుంటుంది. అన్ని చక్కగా వస్తే నువ్వు నేను ఎందుకు? ఎవరైనా అంతే కదా. ఇప్పుడు రోడ్ ఉంది, స్ట్రేట్ పోతుంది, అపోజిట్ వచ్చేదే లేదు, అవును ఎక్సలేటర్ మీద పెట్టుకొని కూర్చుని ఉంటుంది. అంతే. అదే చార్మినార్ కాడికి పో, నువ్వు గల్లీలు తిరగాలి, నువ్వు ఆడ కూడా స్ట్రేట్ పోతుంటే యాక్సిడెంట్ అవుతుంది ఇట్లనే. అవును కనుక మంచి చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆయన మంచి చేసిన కేసీఆర్ కనుకనే ఆయన కొన్ని వెంట నిలబడ్డారు. కొన్ని విధాలు ఇప్పుడు ఎట్లుందంటే ముద్రాలు అలిగిన మాట వాస్తవం, ముద్రాలు ఆలోచన లోపల డిఫరెన్స్ వచ్చిన మాట వాస్తవం. దాన్ని ప్రతి వ్యక్తికి ఆలోచన చేసుకునే విధానం కూడా ఇవ్వాలి కదా మనం. అవును అవును మొత్తం లేదని కాదు, అంతే కదా. ఎవరికైతే ఇచ్చిరో వాళ్ళు పని చేయలేదు, ఓకే ఓకే. ఇది పరిస్థితి.